బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యుఎస్ వర్క్ పర్మిట్స్ ను ఆటోమేటిక్ గా రెన్యువల్ చేసే విధానానికి ముగింపు పలికాడు అధ్యక్షుడు ట్రంప్. ఈ మేరకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. వేలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతోంది ఈ నిబంధన. బైడెన్ సర్కారులో వర్క్ పర్మిట్ కాలపరిమితి ముగిసిన తర్వాత 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఈ విధానానికి స్వస్తి పలుకుతూ ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వర్క్ పర్మిట్స్ను పొడిగించుకునేందుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వర్క్ పర్మిట్ ముగియడానికి 180 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని USCIS సూచించింది. ఒకసారి ఆ నోట్ని మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. చాలా లెంథీయస్గానే ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక కొద్దిసేపటి క్రితం ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటనను రిలీజ్ చేయడం జరిగింది. అమెరికా ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. కోర్స్ ఇది కొత్త నిర్ణయంగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఆటో ఎక్స్టెండెడ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ అనేవి ఆటో ఎక్స్టెండెడ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ అంటే EAD అంటూ ఉంటారు. ఇవి రెన్యువల్కి సంబంధించి అక్టోబర్ 30 అంటే ఈరోజు అంటే అక్కడ కాలమాన ప్రకారం మనకి ఆల్రెడీ ఈరోజు 30th, బట్ వాళ్ళకి సంబంధించి ఇంకా ఉంది కాబట్టి ఆ 30th అక్టోబర్కి సంబంధించి 30th అక్టోబర్ కావచ్చు, 30th అక్టోబర్ తర్వాత ఈ ఆటో ఎక్స్టెండెడ్ EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ అనేవి ఇక చెల్లదు అనేది చెప్పుకొస్తోంది అమెరికా. మరి ముఖ్యంగా బైడెన్ ఎరాలో ఉన్న పాలసీకి సంబంధించి వాటిని ప్రస్తుతం కరెక్షన్ చేస్తున్నట్టు లేకపోతే వాటిలో మార్పులు చేస్తున్నట్టు చెప్పుకొచ్చిన సందర్భం. ఈ కొత్త రూల్స్ ఏం చెప్తాయంటే కనుక పబ్లిక్ సేఫ్టీ అలాగే నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అమెరికా చెప్పుకొస్తోంది. కొద్దిసేపటి క్రితం అంశానికి సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఏముంటుందంటే కనుక వేలాది మంది ఫారెన్ ఎంప్లాయీస్ మీద ఇది ఇంపాక్ట్ చూపించబోతోందని అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ముఖ్యంగా భారతీయుల మీద ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది వర్క్ ఫోర్స్ అనేది భారత్ నుంచి వెళ్తున్న సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇది భారతీయుల మీద ఇంపాక్ట్ చూపించబోతుందండల్లో ఎటువంటి అతిశక్తి లేదు. అయితే ఆ డిపార్ట్మెంట్ ఏం చెప్తోంది? ఏలియన్స్ హూ ఫైల్ టు రెన్యూ దేర్ EAD ఆన్ ఆర్ ఆఫ్టర్ 30th October 2025 will no longer receive an automatic extension of their EAD. అంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా EADకి సంబంధించి అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ అనేవి అక్టోబర్ 30న కావచ్చు, లేకపోతే అక్టోబర్ 30 రోజున కావచ్చు, లేకపోతే అక్టోబర్ 30 తర్వాత కావచ్చు. ఈ ఆటోమేటిక్ EAD అనేది ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ EADకి సంబంధించి అవ్వదు. ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ EAD అనేది ఇక చెల్లదు, ఇక కుదరదు అంటూ చెప్పుకొచ్చింది. అంటే EADస్కి సంబంధించి ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ అనేది ఇది ఎఫెక్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే అక్టోబర్ 30కి సంబంధించి అక్టోబర్ 30 కన్నా ముందు అంటే నిన్నటి వరకు కావచ్చు, మొన్నటి వరకు కావచ్చు, మొన్నటి వరకు చేస్తున్న ఆ ప్రాసెస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అప్పుడు జరిగే అవకాశం ఉంది. వాటి మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. సో ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవేళ మీ వర్క్ పర్మిట్ అయిపోతుంది అనుకుందాం, ఫర్ సపోజ్ 180 రోజుల ముందే అంటే ఈరోజు అయిపోతుందంటే ఈ రోజు నుంచి ఒక 6 నెలల ముందే మీరు వాటిని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా వాటిని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బైడెన్ హయాంలో ఎలా ఉండేది? మీరు సర్టెన్ డేట్ ఉంటుంది కదా, సర్టెన్ డేట్ కన్నా ముందు ఒకవేళ అప్లికేషన్ పెట్టుకుని ఉంటే కనుక ఏకంగా 540 రోజులు అంటే దాదాపుగా 2 ఏళ్ళు అనుకోవచ్చు. సుమారుగా 2 ఏళ్ళు కాకపోయినా దాదాపుగా 1.5 నుంచి 2 ఏళ్ల సమయం మధ్యలో ఆ సమయం సరిపోతుంది. సో ఇప్పుడు అలా కాదు. మీ వర్క్ పర్మిట్కి సంబంధించి ఆ డేట్ అయిపోయి కన్నా ముందే దానికి 180 రోజులకు ముందే మీరు దరఖాస్తు చేసుకోవాలి. అంటే అడ్వాన్స్గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకు ఈ కండిషన్ పెట్టింది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటుందంటే కనుక ఇది ఒక ప్రివిలేజ్. అమెరికాలో ఉద్యోగం చేయాలనేది ప్రివిలేజే తప్ప ఇట్స్ నాట్ ఎ రైట్, వాళ్ళ హక్కు కాదు అనేది ఇక్కడ అమెరికాకు సంబంధించిన అధికారుడు కావచ్చు, సంబంధిత శాఖ కావచ్చు అంటున్న మాట. అంటే ఒక ప్రివిలేజ్ అంట. అమెరికాలో ఉద్యోగం చేయాలనేది ఒక ప్రివిలేజ్ తప్ప నాట్ ఎ రైట్, అది హక్కు కాదంట. ఒకసారి ఆ డాక్యుమెంట్స్ మీరు చూసే ప్రయత్నం చేయండి ఆ విజువల్స్కి సంబంధించి. ఎందుకంటే ఒకసారి మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ DHS దీన్ని రిలీజ్ చేసింది. ఇంటరిమ్ ఫైనల్ రూల్. ఇది ఇంటరిమ్ మధ్యంతర
ఉత్తర్వుల కింద మనం భావించవచ్చు, మధ్యంతర ఇంటరిమ్ ఫైనల్ రూల్ కింద చెప్పుకోవచ్చు. సో ఒకసారి మీరు చూడొచ్చు, విత్ రిక్వెస్ట్ ఫర్ కమెంట్స్ అంటూ కూడా. సో ఈ క్రమంలో ఏం చెప్తుంది మాట్లాడుకున్న సందర్భంలో, ఇప్పుడు ఈ కొత్త రూల్స్ విషయంలో ఇప్పుడు ఇంకేమవుతుందంటే మరికొన్ని స్క్రీనింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ సెక్యూరిటీకి సంబంధించి వాటిని ఇంకా టైటన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఎటువంటి కారణం చూపించడం జరుగుతుందంటే, విదేశాల నుంచి వచ్చే వాళ్ళతో కాస్త ప్రమాదంగా మారుతోంది. ఉద్యోగ భద్రత కోల్పోవడం జరుగుతుంది అమెరికన్లు. అక్కడ అమెరికన్లకు ఉద్యోగాలు దొరకటం లేదు. దాంతోపాటు ఇక్కడ ఆ విలాసవంతమైన జీవితానికి వీళ్ళు ఇక్కడ అలవాటు పడిపోతున్నారు అనే అర్థం వచ్చేలా మాట్లాడిన సందర్భంలో కూడా ఒక మాట అనడం జరుగుతోంది. ఏమని? మాదక ద్రవ్యాలని ఇక్కడ బాగా వ్యాపింప చేయడం జరుగుతోంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు. సో వీటన్నిటి కారణంగా మేము ఆ రూల్స్ని టైటన్ చేయబోతున్నాం. దాంతోపాటు ఇంకేమంటున్నారు, ఇక్కడ ఉండడం ఒక ప్రివిలేజ్ తప్ప అది హక్కు కాదు విదేశాల నుంచి వచ్చే వాళ్ళకంటూ చెప్పడం ప్రస్తుతం ఇది కాస్త సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే బైడెన్ హయాంలో ఎలా ఉండేదంటే కనుక ఇమిగ్రేషన్ వర్క్, అమెరికాలో ఇమిగ్రేషన్ వర్క్ అనుకుందాం, ఈవెన్ ఆఫ్టర్ ద వర్క్ పర్మిట్ ఎక్స్పైర్డ్, ఒకవేళ వాళ్ళ వర్క్ పర్మిట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా అంటే 540 రోజుల వరకు, అంటే ముందే అప్లై చేసుకోవాలి. ముందే కనుక దీన్ని అప్లై చేసుకుంటే అక్కడ కూడా కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆ రెన్యువల్ అప్లికేషన్ అనేది ఫైల్ టైమ్లీ కనుక చేస్తే, ఆ అప్లికేషన్ అనేది టైమ్లీ కనుక ఫైల్ చేసేస్తాం అనుకో, అక్కడి నుంచి 540 రోజులు టైం ఉంటుంది. దాంతోపాటు ఈఏడి కేటగిరీ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్కి ఎలిజిబిలిటీ అయి ఉండాలి. ఇక దాంతోపాటు ఎలిజిబిలిటీ కేటగిరీస్ ఉంటాయి కదా, ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాటిని మ్యాచ్ చేయగలగాలి. లేదనుకోండి ఆ క్లాస్ రిక్వెస్టెడ్ ఉంటుంది కదా, ఆ రిసీట్ నోట్స్ సంబంధించి దాంట్లో లిస్టెడ్ అయ్యి ఉండాలి. ఇలా కొన్ని కండిషన్స్కి సంబంధించినప్పుడు 540 రోజులు అంటే దాదాపుగా 2 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు కాకపోయినా ఏడాదిన్నర అనుకోవచ్చు అటు ఇటుగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి సంబంధించి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. There are limited exceptions to this rule, including extensions provided by law or through a federal register notice for TPS related employment documents అంటూ కూడా. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఈ రూల్స్కి సంబంధించి, ఆ ఎక్స్టెన్షన్ విషయంలో కూడా, మరి ముఖ్యంగా న్యాయపరంగా. దాంతోపాటు ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ ఆ TPS రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఇటువంటి సందర్భాల్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ చెప్పుకొస్తోంది. ఇంకా ఏమంటోంది, యుఎస్ గవర్నమెంట్కి సంబంధించి ఈ రూల్ని తీసుకురావడం వెనకాల మైగ్రెంట్ వర్కర్స్ విషయంలో మాకు ఇబ్బంది అవుతుంది. ఆ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇక్కడ ఏమంటుందంటే డిటర్ ఫ్రాడ్ అండ్ డిటెక్ట్ ఏలియన్ విత్ పొటెన్షియాలిటీ హార్మ్ఫుల్ ఇంటెంట్. నేను ముందే చెప్పాను, మీకు గుర్తుందా? అదే పాయింట్ ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS ఏమంటుందంటే ఆ ఫ్రాడ్ని డిటర్ చేయడం, దాంతోపాటు ఈ హార్మ్ఫుల్ ఇంటెంట్ అంటే హానికారకం అనుకుంటారు కదా, హానికారకం కూడా కాదు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ప్రమాదకరమైన ఏలియన్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏలియన్స్ అంటే పైనుంచి వచ్చే వాళ్ళని అర్థం కాదు, ఇక్కడ వేరే కింద మనం మాట్లాడుకోవచ్చు. అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు. సో ఇలా అమెరికన్లు కాకుండా వేరే వాళ్ళ గురించి ఇక్కడ సంబోధిస్తూ ఇలా బయట నుంచి వచ్చే వాళ్ళతో మాకు ప్రమాదకరంగా మారుతోంది, ఆ ఫ్రాడ్స్ని మేము డీల్ చేయడానికి, డిటర్ చేయడానికి మాకు ఇది ఉపయోగపడుతుందని చెప్పుకొస్తోంది. ఇంకా ఏమంటుందంటే దీని ఒక కామన్ సెన్స్ అంటోంది. ఇది ఎవరంటున్నారో తెలుసా? ఏదైతే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కి సంబంధించిన డైరెక్టర్ ఉన్నారో ఆయన పేరు జోసెఫ్ ఎడ్లో. ఆయన ఏమంటున్నారంటే ఇదొక కామన్ సెన్స్, ఈ అడుగు ఒక కామన్ సెన్స్ అంటున్నారు ఆయన. దాంతోపాటు అమెరికాలో వర్క్ చేయడం అనేది ప్రివిలేజ్, నాట్ ఏ రైట్. ఎంత పెద్ద మాట ఇది! ఆ దేశంలో పనిచేయడం ప్రివిలేజ్ అంట, హక్కు కాదట. బట్ వీళ్ళకి విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కావాలి, అంతేకాని ఇదొక ఏనాడు విశేష అధికారం తప్ప వాళ్ళకి హక్కు కాదంటది. ఎంత దుర్మార్గం అది! విదేశాల నుంచి వచ్చేవాళ్ళు, విదేశాల నుంచి వచ్చే వర్క్ ఫోర్స్ వీళ్ళకి కావాలి, కానీ వాళ్ళకి అక్కడ హక్కు కల్పించడంలో వైఫల్యం చెందుతున్న పరిస్థితి అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఇప్పటికే H1B వీసా విషయంలో ఏం జరుగుతుందో చూసాం. H1B వీసా విషయంలో ఏకంగా 88 లక్షలు, అంటే ఒక అటు ఇటుగా ₹1 కోటి అనుకుందాం, ₹1 కోటి ఇస్తే ఇచ్చేస్తామని టైప్లో మాట్లాడుతున్నారు.
మరి అక్కడ అవసరం లేదు, అక్కడ సెక్యూరిటీ గాలికి వదిలేస్తున్నారా? అక్కడ సెక్యూరిటీ లేదా? అక్కడ ప్రమాదకరం లేదా? వాడు ఎలాంటి వాడని చేస్తారా? ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ వ్యవహారం ఎలా ఉండబోతోంది? అసలు ఎందుకు ఇలా ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి మీరే అనుకుంటున్నారు? ఇటువంటి చర్యలు అమెరికాను ఏ దిశలో తీసుకెళ్లే అవకాశం ఉంది? అమెరికాను ఎటువైపు నడిపించబోతున్నాయి? మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.